నమస్తే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవము అనగానే ఇది ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు వస్తుంది. అందరికీ తెలుసు. ఈరోజు ఒక్కరోజు అంగరంగ వైభవంగా మహిళలకి ఎక్కడ పడితే అక్కడ సన్మానాలు, మహిళా దినోత్సవపు ఉత్సవాలు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా భారతదేశంలో ఒక మహిళ విలువేంటి, అసలు మహిళ కర్తవ్యం ఏంటి, మహిళ అంటే ఏంటి, ఇది ఆలోచిస్తే కనుక అక్కడెక్కడో ఎవరో కనుక్కున్నటువంటి పెట్టుకున్నటువంటి ఒకరోజు వేడుక భారతదేశంలో లేదు. భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతాం అని చెప్పాము. మాతృదేవో భవ అని మొట్టమొదటి స్థానం తల్లికి ఇచ్చాము. ఎందుకు అమ్మకి ఇచ్చాము అంటే అమ్మ సమాజ నిర్మాత, మాత సమాజ నిర్మాత. మొత్తం రేపటి భవిష్యత్తునంతా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఉంటుంది, యుక్తి ఉంటుంది. అందువల్లేనేమో మీరు చూడండి, ఎక్కడైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఒక స్త్రీమూర్తి కనుక ఉపాధ్యాయునిగా ఉంటే ఆ పిల్లలు చక్కటి నడవడితో ఉంటారు. అది సహజం. అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి నిర్ణయం. దీంట్లో మనం అమ్మ ఏం చెప్తుంది అంటే అమ్మే. అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడు కూడా బిడ్డల బాగు కోరుకుంటుంది, ఉన్నతి కోరుకుంటుంది. అలాగే ప్రతి మూర్తి కూడా తన బిడ్డలు బాగా ఉండాలని కోరుకుంటాం. ఈ బాగా ఉండడంలో మరి ఏం చెప్పింది మన సంస్కృతి అంటే నవరాత్రి వేళల్లో మనం చాలా చెప్పాం. ఏమని, ఒక్కొక్క రోజు అమ్మకి ఒక్కొక్క రూపం వేసినప్పుడే మనకు తెలుసు. ఎందుకు అంటే అమ్మ బిడ్డల్ని కనడం ఒకటే కాదు, అన్నం పెట్టి పోషిస్తుంది, జ్ఞానం ఇస్తుంది, బ్రహ్మజ్ఞానము పొందాలి అని చెప్తుంది. మామూలు భౌతిక జ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా పొందేటువంటి స్థితికి ఎదగాలి అని. అందుకే కదా ఒక్కొక్క రోజు మనం సరస్వతీదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి అంటూ మనం అవతారమూర్తులను వేసుకుని ఆ అవతారాలు అన్నీ వేసుకున్నామంటే ఈ స్థితి అంతా కూడా మా పిల్లలకి ఉండాలి అనేటువంటి భావన చెప్పేటువంటిది. మరి దాంట్లో ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది, ఆకలైనప్పుడు అన్నం పెట్టి జ్ఞానం కావలసినప్పుడు జ్ఞానాన్ని అందించడానికి అమ్మ అన్ని రకాలైనటువంటి వాళ్ళకి కావలసిన సదుపాయాలు చేస్తున్నటువంటి ఈ తల్లి ఎప్పుడైతే ఈ పిల్లలు ఎదగవలసిన స్థితిలో ఎదగకుండా, అంటే ఏ జ్ఞానమైతే సముపార్జన చేయాలో ఆ జ్ఞానాన్ని సముపార్జన చేయకుండా పక్కదారి పట్టినప్పుడు ఆ తల్లే కాలిక అవుతుంది. ఒక రుద్రమ లాగా, ఒక దుర్గలాగా ఆ తల్లి పిల్లల్లో ఉన్నటువంటి ఆ చెడును తొలగించడానికి సిద్ధమవుతుంది, శిక్షిస్తుంది. అప్పుడే అమ్మ అవుతుంది. అమ్మ అంటే ఎంతసేపు ప్రేమ చూపెట్టడము, పెంచడము, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడము, అడిగిందల్లా ఇవ్వడం కాదు, అవసరమైంది ఇచ్చినటువంటి వాళ్ళే అమ్మ. అవసరం, వాళ్ళకి బిడ్డల అవసరం ఏంటో తెలుసుకోగలిగితే అమ్మ అవుతుంది. మరి అలాంటి అమ్మలు సమాజంలో ఉంటే గనక మంచి చక్కటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి వీలవుతుంది. అలా నిర్మాణం చెయ్యాలి అంటే మన బాధ్యత, అంటే ఎవరికీ లేనటువంటి బాధ్యత అమ్మకుంది. సరే, అమ్మగా నేను ఒక ఇంట్లో ఉన్నాను, నేను ఎప్పుడో ఒక అమ్మ ఒంటింట్లోనే ఉంది కాబట్టి ఇన్ని చేసింది, మరి ఇప్పుడు నేను ఒంటింట్లో లేను కదా అంటే కాదు. అమ్మ ఏ పనైనా చేయగలుగుతుంది. ఈరోజు అమ్మ నిజంగా చెప్పాలంటే అష్టభుజాలక్ష్మి. అన్ని భుజములు, 8 భుజాలు కూడా ఆ తల్లికి, అష్టభుజాలు కూడా అన్ని పనులు చేయగలుగుతుందని చెప్పేటువంటిదే. అమ్మ అన్నం వండుతుంది, ఆకాశంలో ఎగిరేటువంటి పని ఏదైతే ఉందో అది కూడా చేయగలుగుతుంది. అందుకే కదా మనకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అబ్దుల్ కలాం తర్వాత అంతటి ఉన్నతికి వచ్చినటువంటి మరొక మిసైల్ ఉమెన్గా పేరు తెచ్చుకున్నటువంటిది జెస్సీ థామస్ కార్లెట్. అంటే ఇక్కడ ఊరికే మనం అమ్మ అంటే ఆ జెస్సీ థామస్ తన ఇంట్లో తన అమ్మ పని చేయదా, లేకపోతే తన బిడ్డ పని తను నిర్వర్తించలేదా, చదువుకున్నప్పుడు విద్యార్థిగా లేదా, అన్నీ ఉంటాయి. అమ్మగా ఒక అమ్మాయి పుట్టిందంటే కుమార్తెగా, చెల్లిగా, అమ్మగా, తల్లిగా, ఇల్లాలుగా అన్ని పనులు తాను చేయగలుగుతుంది. కాబట్టి అమ్మ ఓపిక ఉంటుంది. కాబట్టి ఈనాటికి ఈ సమాజం ఈ స్థితిలో ఉంది అని చెప్పొచ్చు. మనం అమ్మ లేకుండా మనం ఏం చేయలేం. కాకపోతే అసలైన సంస్కారాలు అమ్మ ఒడిలో అందాలి. అందుకని పసిపిల్లలుగా ఉన్నటువంటి పిల్లలకు ఆ సమయంలో మనం అందించవలసినటువంటి సంస్కారాలు సరిగ్గా అందించాలి. అంటే మనం ఒకటే చదివించాలి కాబట్టి చదువుకుంటే చాలు, ఈ జ్ఞానం ఉంటే చాలు అనేటువంటి భావన కాదు. ఈ జ్ఞానంతో పాటు
మనకి చుట్టూ ఉన్నటువంటి అంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా కావాలి. ఈ జ్ఞానం అంటే ఇరుగు పొరుగు మనందరితో మాట్లాడేటప్పుడు అందరినీ కలుపుకొని మాట్లాడే విధంగా, అంటే ఒక స్నేహభావం ఎలా ఉండాలి, అందరితో పంచుకొని ఉండేటువంటి మనస్తత్వం ఉండేలాగా ఇవన్నీ కూడా తల్లి మాత్రమే చేయాలి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే విధంగా, మనకు తెలిసింది పరులకు ఇచ్చే విధంగా, అంటే జ్ఞానమైనా ఏదైనా మనం పంచే విధంగా ఉండేటువంటి స్థితి మనం బిడ్డలకు నేర్పించాల్సినటువంటి బాధ్యత అమ్మది మాత్రమే. బాధ్యత అమ్మది, నాన్నది కాదా అని అనక్కర్లేదు. ఎందుకంటే అమ్మ చెప్పే రీతి వేరు, నాన్న చెప్పే తీరు వేరు. అమ్మ చెప్తే అర్థమవుతుంది, అమ్మ చెప్తే అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు అమ్మలాగున్నప్పుడే. అమ్మ అన్నీ ఆశించడం కాదు, అమ్మ కన్న తర్వాత బిడ్డల్ని మనం పెంచుకోవడం అంటే ఊరికే మనము ఈ మొత్తం విశ్వంలో ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పుట్టడం అనేది ఎప్పుడో ఒకరోజు చావు ఉంది అని తెలిసే మనం పుడతాం. అప్పుడు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. కాబట్టి మనిషి పుట్టినటువంటి వాడు పుట్టాను చచ్చామన్నది కాకుండా, పుట్టినవాడు ఎంతో కొంత ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ధర్మానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ బిడ్డ మంచివాడుగా అవుతాడు. మరి అలా అనుకున్న దానిలో పాత్ర ఎవరిది ఉంటుందంటే అమ్మ ఉంటుంది. అమ్మ బిడ్డని కడుపులో పెట్టినప్పటి నుండి కూడా నీ ఆలోచన, నీ ధోరణి, నీ పెంపకము ఇవన్నీ కూడా. అందుకే అమ్మ చేతి స్పర్శ కావాలి అంటారు. ఆ అమ్మ చేతి స్పర్శ అందే విధంగా ఉండాలి తల్లి. ఎంతైనా పని చెయ్యి. నువ్వు ఏదో ఉద్యోగానికి వెళ్ళి చాలా సంపాదించేసి, మా ఆయన సంపాదించేది 2 చేతులతో చాలట్లేదు, 4 చేతుల సంపాదన ఉంటేనే నా బిడ్డను బంగారు భవిష్యత్తు వేయగలుగుతాను నా బిడ్డకని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఇది ఆలోచన మనం ఆలోచిస్తున్నాం కానీ నిజంగా బిడ్డకి దూరం అవుతున్నాం. బిడ్డకి మనకుండే అనుబంధం దూరం అవుతుంది, వాళ్ళకి మనకు ఉండేటువంటి సమయం తక్కువ అవుతుంది. కాబట్టి ఎంత ఎక్కువసేపు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువసేపు పిల్లలతో మనం గడపగలిగితే అంత మంచి చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మనం ఈ ఉమెన్స్ డే అని అన్నా, లేకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నా, అలా ఏమీ కాదు, మహిళ ఎప్పుడూ ఉన్నతమైందే అన్నా, భారతీయ సనాతన ధర్మంలో ఆ తల్లికి మించినటువంటిది ఇంకొకటి లేదన్నా, మనం ఆధ్యాత్మికంగా కూడా అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అని చెప్తాం కదా. మరి ఆ ముగ్గురమ్మల మూల పుటమ్మ అంతా కూడా ఆదిశక్తి, పరాశక్తి అంతా కూడా శ్రీమూర్తే. అలాంటి తల్లి సరిగ్గా తమ బిడ్డల్ని పెంచితే రేపటి కాలంలో మన భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది, మన బిడ్డల తీరుతెన్నులు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ధర్మం బాగుంటుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం బాగుందాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ఉండాలి అంటే మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి, ఈ విషయాలు ఆలోచిస్తూ ముందడుగు వేద్దాం. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.